నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సోమవారం ఎంతో విశేషంగా జరిగింది. ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి వివిధ రకముల పూలతో సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవస్థానం తరపున దాతలు వాటర్ బాటిళ్లు, మజ్జిగ, పులిహార అందజేశారు. ప్రసన్నాంజనేయ స్వామివారిని అద్దంకి, చీరాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాణెం హనుమరెడ్డి, కరణం వెంకటేష్ కలిసి దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో సుభద్ర అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ విఠలేశ్వర్ నేతృత్వంలో పోలీసులు భారీ భద్రతను నిర్వహించారు. ఎన్నికల కూడా అమలులో ఉన్న నేపథ్యంలో అద్దంకి పురపాలక సంఘం పాలకవర్గం తరపున ఒక విద్యుత్ ప్రభను మాత్రమే ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య తగ్గింది. శుద్ధ పౌర్ణమ సోమవారం ఉత్తరా నక్షత్రం ఈ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి మరియు లక్ష్మీ నృసింహస్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చాలా ప్రధానమైన రోజు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ జయంతి. ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నృసింహస్వామి వార్లకి త్రయాన్నిక దీక్షాపూర్వకంగా గత 2 రోజుల నుంచి ఉత్సవాదులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారికి ఉదయం 5 గంటలకి విశేషమైన పూజా కార్యక్రమం చేసి తర్వాత అంగరంగా వైభవంగా స్వామివారిని అలంకరించి స్వామివారి పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించినారు. ఎవరైతే శుద్ధ పౌర్ణమి రోజున ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి సకల అభీష్టం నెరవేరుతాయని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. కావున 50 మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవం రోజున స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.
मारधामत्रिशतेषु आयत्मान्यर्मण्यं प्रजन्तो यस्तु न पुनर्वेद సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా సోమవారం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఎంతో విశేషంగా జరిగింది. కళ్యాణంలో దంపతులు పాల్గొని తిలకించారు. తిరునాళ్లను పురస్కరించుకొని లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. దేవస్థానంకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం తరపున దాతలు త్రాగునీరు, మజ్జిగ, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో కోటిరెడ్డి, చైర్మన్ ఏడుకొండలు కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రతి సంవత్సరం వార్షిక తిరునాళ్లను పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణంను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణం విశిష్టత గురించి పురోహితులు వివరించారు. దాతల సహకారంతో భక్తులు కొండపైకి వచ్చేందుకు ఉచితంగా బస్సును ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని సత్రాలలో అన్నదాన కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. ప్రధానమైనటువంటి యొక్క ఘట్టానికి చేరుకున్నాం. ముందుగా సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క సర్వగణాలకు కూడా సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారికి విశేషంగా ఉపచారాలు సమర్పించి పిమ్మట మనం తెచ్చుకున్నటువంటి యొక్క ద్రవ్యాలు మనము కూడా శుద్ధిపడటం కోసం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గంగాది సర్వతీర్థాలు సకల దేవతల్ని కూడా ఆ కలశాల్లో ఆవాహన చేసుకొని పిమ్మట మనం తెచ్చుకున్న ద్రవ్యాలు మనము శుద్ధిపడి స్వామి యొక్క సేవ చేయడానికి అర్హత పొందాం. గ్రహయాత్ర లోకయాత్ర ఈ పీటల మీద కూర్చున్నటువంటి యొక్క దంపతులకు అందరికీ కూడా ఈ యొక్క నవగ్రహాలు అష్టదిక్పాలకుల యొక్క అనుగ్రహ పాత్రులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వడం కోసం అష్టదిక్పాలక నవగ్రహ ఆరాధన మండపారాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామికి చక్కగా విశేషమైనటువంటి రాజోపచారాలు సమర్పించిన పిమ్మట వరుడై కూర్చున్నటువంటి యొక్క స్వామివారికి కన్యావరణం అనేటువంటి యొక్క యజ్ఞోపవీతాన్ని కంకణకు మనం విశేషంగా పూజ చేసుకొని కంకణ ధారణ మనం చేసి పరమాత్మకు నైవేద్యం సమర్పించి అనుగ్రహానికి పాత్రులయ్యాం. మనం చెప్పుకున్నాం కంకణం ఎందుకు కట్టుకుంటున్నామంటే కన్యాదానం చేయడం కోసం కంకణాన్ని మనం కట్టుకుంటున్నాం. పరమాత్మ కన్యాదానాన్ని స్వీకరించి విశేషమైనటువంటి యొక్క ఫలితం మనకివ్వడం కోసం స్వామివారి కంకణబద్ధుడై యజ్ఞోపవీతాన్ని ధారణ చేసిన పిమ్మట కన్యావరణం అనేటువంటి యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కన్యావరణం అంటే ఏమిటయ్యా అంటే పరమాత్మకు యుక్త వయస్సు రావటంతో ఒక ఇద్దరు దూతలను పిలిచి ఆ స్వామికి తగిన వధువును తీసుకొని రమ్మని ఈ యొక్క విష్ణుదూతలైనటువంటి యొక్క బ్రాహ్మణోత్తరులకు యథోచితమైనటువంటి యొక్క దక్షిణపూర్వకంగా తాంబూలాలు ఇచ్చాం. అట్లనే భృగు మహర్షి యొక్క కుమార్తె అమ్మవారు లక్ష్మీదేవి ఆ భృగువంశంలో పుట్టినటువంటి ఒక తల్లికి సుగుణవతి, శీలవతి, సౌందర్యవతి ఆవిడని వర్ణించడానికి ఏది సాధ్యపడుతుంది చెప్పండి? మన్మధుడిని చూస్తేనే మనం మోహించేస్తాం. పురుషుల సైతం కూడా అటువంటి మన్మధుడినే కన్నటువంటి యొక్క తల్లి ఇంకెంత సుందరంగా ఉంటుందో అందుకనే శ్రీ సూక్తంలో వర్ణించారు అమ్మవారిని. రెండు మాత్రమే ఈయన దంపతులకి ఎడం చేతి కట్టనమ్మా
సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా సోమవారం సింగరకొండలోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు చిన్ని మురళి, భువనేశ్వరి, సందిరెడ్డి శ్రీనివాసరావు, రఫీ, తమ్మని శ్రీను తదితరులు కలిసి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సుమారు 5,400 మంది భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను రోటరీ క్లబ్ తరపున అందజేశారు. అలాగే ఎల్ఐసి వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం బ్రాంచ్ మేనేజర్ మాధవ్ కృష్ణ సిబ్బంది కలిసి వేలాది మందికి వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. దయచేసి అందరూ వేయవలసిందిగా కోరుతున్నారు. ఎవరి కొందరు వెనక చేసేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతున్నారు. సుందరకొండ తిరునాళ్ళ సందర్భంగా లైటింగ్ మరియు మినరల్ వాటర్ సమర్పించినటువంటి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.